ఫేమస్ ప్లేసెస్ అస్సలు విజిట్ చేయొద్దు. చూసారు కదా ఎంతమంది జనాలున్నారో గునా కేవ్ దగ్గర. మీరు ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియాలో చూసి అస్సలు ట్రిప్స్ అయితే ప్లాన్ చేయొద్దు. అండ్ ఈ జనాలెవరో మీకు లాస్ట్‌లో చెప్తాను. హలో ఫ్రెండ్స్. నేను రీసెంట్‌గా తమిళనాడు ట్రిప్‌కైతే వెళ్ళాను. సో, అక్కడ నేను ఫేస్ చేసిన ఒక బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ యాస్ వెల్ యాస్ గుడ్ ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో, మీలో ఎవరైనా ట్రిప్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో అయితే మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. దయచేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో, ఫ్యామిలీతో ట్రిప్ కాబట్టి నేను కొంచెం ఫేమస్ ప్లేసెస్ ఐటినరీలో పెట్టుకున్నాను. సో, నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అయితే అదే అనమాట. ఎందుకంటే మేము విజిట్ చేసిన ప్రతి ప్లేస్ ఫస్ట్ 2 డేస్ చాలా ఓవర్ క్రౌడెడ్. ఎక్కడ చూసినా మందల్లాగా జనాలన్నమాట. సో, ఇన్ని హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఇంత మనీ ఖర్చు పెట్టి తీరా చూస్తే ఈ క్రౌడ్‌ని చూడడానికన్న ఫీలింగ్ అయితే నాలో కలిగింది. సో, ఎక్కడ చూసినా ఒకే ఫ్రేము, ఒకే పాయింట్ కోసం వందల మంది క్యూ అనమాట. ఈవెన్ ఎంట్రన్స్ టికెట్స్ నుంచి పార్కింగ్ టికెట్స్ వరకు అండ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ వరకు అన్నీ కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల చాలా ప్రైజెస్ అయితే హెవీగా ఉన్నాయి. హెవీగా ఉండడం పక్కన పెడితే అసలు మనం వెళ్ళి ఆ ప్లేస్ని ఎంజాయ్ చేయడం అస్సలు అవ్వలేదన్నమాట. ఆ క్రౌడు, ఆ జనాలు చూస్తే అక్కడైతే ఆథెంటిక్ ఫీల్ అయితే అంత పోయింది. సో, నాకున్న ట్రావెల్ ఎక్స్పీరియన్స్ వల్ల నేను లాస్ట్ 4 డేస్ ఐటినరీ అయితే చేంజ్ చేశాను. నిజంగా నేను చేసిన మంచి పని అయితే అదే. దానివల్ల రెస్ట్ ఆఫ్ ద ట్రిప్ అయితే నాకు చాలా మంచిగా జరిగిందనమాట. సో, ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలని వీడియో అయితే పెడుతున్నాను. సో, మీరు నెక్స్ట్ టైం ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు దయచేసి ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియాలో పెట్టిన రివ్యూస్ నమ్మి మాత్రం ప్లాన్ చేసుకోవద్దు. సో, మేము ఫ్యామిలీతో వెళ్తున్నామని చెప్పి ఊటీ, కొడైకెనాల్, పళని ఇలాంటి ప్లేసెస్ అయితే ప్లాన్ చేసుకున్నాం. కానీ టూ మచ్ సీజన్ కాబట్టి క్రౌడ్ అయితే ఉన్నారు. సో, నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ ట్రిప్‌లో నాకు నిజంగా చాలా హెల్ప్ చేశారు. మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక బావగారు అక్కడ లోకల్‌గా బ్యాంక్ మేనేజర్ కింద వర్క్ చేస్తున్నారు. సో, ఆయన వర్క్ చేస్తున్న టౌన్ అనమాట ఇది. చూడండి, లెస్ ఆఫ్ బీట్ ప్లేస్, లెస్ ట్రావెల్డ్, జనాలైతే ఏం లేరు. నిజంగా బ్యూటిఫుల్ డెస్టినేషన్ అనమాట చెప్పాలి. సో, అక్కడ మేము జస్ట్ ఆయన పిక్ చేసుకోవడానికి వెళ్ళాము. కానీ ఆ టౌన్, ఆ బ్యూటీ, ఆ వ్యూస్, స్టన్నింగ్ వ్యూస్ చూసేసి మేము ఆల్మోస్ట్ ఓవర్ నైట్ స్టే చేసి 2 డేస్ అయితే అక్కడ ఉన్నాం అనమాట. సో, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడే అనిపించింది ఎప్పుడైనా టూర్ ప్లాన్ చేసినప్పుడు కొంచెం గూగుల్లో సెర్చ్ చేసి ఫేమస్ ప్లేసెస్కి దగ్గరగా ఉన్న టౌన్స్లో ఒక యావరేజ్ రూమ్ అకామిడేషను, ఒక యావరేజ్ హోటల్ ఉంటే చాలు ఫ్యామిలీతో అయితే. అండ్ బ్యాచిలర్స్ అయితే చెప్పనవసరం లేదు. మనకి హాస్టల్ అయితే బెస్ట్ ఆప్షను. సో, ఈ ప్లేస్ అయితే నాకు చాలా నచ్చిందనమాట. సో, నెక్స్ట్ మీరు ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు ఆఫ్ బీట్ ప్లేసు, తక్కువ మంది జనాలు ఉన్నది ప్రిఫర్ చేయండి. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే హోటల్స్, అకామిడేషన్స్ ఇవన్నీ రీజనల్ ప్రైజెస్లో దొరుకుతాయి. అదేవిధంగా మీరు లోకల్ ఫుడ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో, ఇదే మేము ఉన్న స్టే అనమాట. నిజంగా చాలా పెద్ద ప్రాపర్టీ, ఓనర్స్ డాక్టర్స్. సో, చాలా హాస్పిటాలిటీ ఇచ్చారనమాట. అండ్ మేము ఉంటున్న రూమ్ బయట అయితే కామన్ ఏరియా, బయట ఈ బాల్కనీ వ్యూ చూడండి, స్టన్నింగ్ అనమాట. చుట్టూ ఎదురుగా అంతా కూడా టీ గార్డెన్స్ అండ్ నీలగిరి చెట్లు. ఇది నీలగిరి ఫారెస్ట్ కదా, మొత్తం అంతా నీలగిరి చెట్లు ఎక్కువ ఉంటాయి. అండ్ ఇటువైపు ఈస్ట్, ఇక్కడి నుంచి సన్ రైజ్ నేను మిస్ అయ్యాను కొంచెం లేట్గా లెగడం వల్ల. నిజంగా స్టన్నింగ్ అనమాట. అండ్ పీస్ఫుల్గా లోకల్ ఆ వ్యూస్ అన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. వెనకతలు కనబడుతుంది హార్సలై విలేజ్, ఈ లోకల్ విలేజ్. ఇక్కడ మా బావగారు కొలీగ్ ఉన్నారు. ఆయనతో నైట్ మేము తిరిగాం అనమాట ఆ ఊర్లో. సో, ఎంత హాస్పిటాలిటీ అంటే ఆ విలేజ్లో ఫేమస్ ఫుడ్ అక్కడ దొరికేది పనియారం అని చెప్పి తీసుకొచ్చారు. మీకు చూపిస్తాను చూడండి. అండ్ కేరళకి దగ్గరగా ఉండడం వల్ల ఈ క్యూజిన్ అనేది కొంచెం కేరళ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. సో, ఆయన లోకల్ ఆయన అయితే చాలా ప్రేమతో తెచ్చిచ్చారు ఈ పనియారం అనమాట. మార్నింగే వేడిగా ఇదైతే నేను టేస్ట్ చేశాను. చాలా బాగుంది. సో, ఇలాంటి లోకల్ ఎక్స్పీరియన్స్ అన్ని మిస్ అవుతాము మనం ఫేమస్ ప్లేసెస్కి వెళ్తే. సో, ఆఫ్ బీట్ ప్లేస్కి ఎందుకు వెళ్ళాలన్నది ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో, ఇదే పనియారం అనమాట. చూడండి, మన వైపునే పునుకుల్లాగా ఉంటాయి, కానీ ఇది హాట్ కాదనమాట. స్వీట్, మైల్డ్ స్వీట్గా ఉంటుంది. చాలా సాఫ్ట్గా, టెండర్గా ఉన్నదనమాట. సో, నిజంగా మార్నింగ్ ఇదైతే బెస్ట్ ఆప్షన్. మన చట్నీలు ఇవన్నీ తింటాం కదా, సో వాటికి కన్నా ఇదైతే లైట్ ఆన్ స్టమక్ నిజంగా. అండ్ చాలా బాగున్నది. సో, ఇలాంటి లోకల్ ఎక్స్పీరియన్స్‌తో మింగిల్ అవ్వడానికి మనం ఇలాంటి ప్లేసెస్ అయితే మనం సజెస్ట్ చేసుకోవాలనమాట. యాక్చువల్‌గా నేను ఈ వ్లాగ్స్ అన్నీ కూడా రొటీన్ వ్లాగ్స్ కింద పోస్ట్ చేద్దామని తీశాను ట్రిప్‌లో. కానీ ఎందుకో ఈ జనాలు, ఈ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇదంతా కూడా మీతో షేర్ చేసుకోవాలని చెప్పి దీని గురించి అయితే డిస్కస్ చేస్తున్నాను.
అండ్ అక్కడ అవైలబుల్‌గా దొరికిన లోకల్ ఫుడ్ అనమాట ఇది. చూడండి ఎంత బావుందో. ఆ రైస్ కూడా డిఫరెంట్ రైస్. నిజంగా చాలా బావుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ ఒకటే సజెస్ట్ చేస్తున్నాను. మీరైతే యాక్టివిటీస్ ఏమైనా ఉంటే అలాంటివి వదలొద్దు. అండ్ ఇలాంటి చూడండి ఇక్కడ మిలిటరీ బేస్ క్యాంప్ ఉన్నది. ఇలాంటివి పిల్లలకైతే బాగా ఇష్టపడతాయి. అండ్ యాక్టివిటీస్ ఇలాంటి బోటింగ్ ఇలాంటివి మాత్రం మిస్ అవ్వద్దు. కొంచెం ఎక్కువ క్రౌడ్ ఉన్నా కూడా చెయ్యండి. ఎందుకంటే ఇవి మంచి మెమొరీని ఇస్తాయి. అండ్ రొటీన్ ఐటెమ్స్ లైక్ మ్యూజియమ్స్, గార్డెన్స్ ఇలాంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ అవాయిడ్ చేయండి. ఆ జనాల మధ్యన వేస్ట్. అండ్ వ్యూ పాయింట్స్ కూడా కొంచెం ప్రిఫరెన్స్ ఇవ్వండి. చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా షాపింగ్ అయితే లాస్ట్లో పెట్టుకోండి. ఎందుకంటే ఫస్ట్ షాపింగ్ చేస్తే అదంతా మోసుకొని తిరగాలి కాబట్టి లాస్ట్లో షాపింగ్ అయితే ప్లాన్ చేసుకోండి. ఈ విధంగా ట్రిప్ అయితే ప్లాన్ చేసుకుంటే చాలా మనం పెట్టిన ఖర్చుకి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. లేకపోతే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ ఈ జనాలు ఎవరంటే అక్కడ లోకల్ బాడ్గా పీపుల్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను చెప్పిన టిప్స్ మీరు నెక్స్ట్ టైం ట్రావెల్ చేసుకున్నప్పుడు ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మరింత ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ సీ